కేటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయం పూర్తిగా రెండు సామాజిక వర్గాల సమరంగా మారింది. టికెట్లను కూడా ఆయా పార్టీలు మెజారిటీ రెండు వర్గాలకే కేటాయించాయి. మిగతా ఓసీలు, ఇతర వర్గాల వారికి లభించాల్సినంత ప్రాధాన్యం లభించలేదు. ఎంతగా సామాజిక చైతన్యం వస్తున్నప్పటికీ ఏపీ రాజకీయం ఎందుకు మారటం లేదు? అసలేం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల యుద్ధానికి శంఖారావాలు పూరించాయి అన్ని పార్టీలు. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించాయి. 2024 ఎన్నికలు చాలా అసాధారణమైనవని అందరూ చెబుతున్నా ఏ ఒక్కరూ తమ గెలుపు గుర్రాలను మాత్రం వదులుకోలేదు. సంఖ్యాపరంగా చిన్నవైన రెండు సామాజిక వర్గాలదే పై చెయ్యిగా ఆంధ్ర పాలిటిక్స్లో నిలిచింది. చిన్నవైనప్పటికీ సామాజికంగా బలమైన రెండు కులాలు ఆంధ్ర రాజకీయ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. తాజా ఎన్నికల్లో టికెట్ల పంపిణీలోనూ అది రుజువయ్యింది. ఈ రెండు పార్టీలు కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకే అసెంబ్లీ ఎన్నికల టికెట్లలో సింహభాగం కేటాయించాయి. ప్రస్తుతం ఉన్న అనధికార జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో బీసీలు 35% ఉంటారని అంచనా. కమ్మలు 5 నుంచి 6%, రెడ్లు సుమారు 8% ఉంటారని లెక్కలున్నాయి. ఆంధ్ర రాజకీయాల్లో కమ్మ, రెడ్ల మధ్యనే తరతరాలుగా అధికార మార్పిడి జరుగుతోంది. 1956 నుంచి ఇప్పటి వరకు 14 సార్లు రెడ్లు, 7 సార్లు కమ్మవారు సీఎం పదవిని అలంకరించారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం వరకు రెడ్లు కాంగ్రెస్తోనే కొనసాగారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది. సామాజిక సమతూకమే తమ ఉద్దేశమన్న వైసీపీలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో 49 మంది రెడ్లు అత్యధికంగా టికెట్లను సంపాదించారు. ఇక టీడీపీలోనైతే సహజంగా తమకు అండగా నిలిచే కమ్మ సామాజిక వర్గీయులకు 34 టికెట్లు దక్కాయి. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 29 షెడ్యూల్డ్ కులాలకు, 7 షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ అయ్యాయి. మిగతా 139 అన్రిజర్వ్డ్ సీట్లలో బీసీలకు అగ్రస్థానం లభించాలి. రెండు పార్టీలలోనూ ఆ పరిస్థితి కనిపించలేదు. బీసీలలో 140కి పైగా కులాలు, ఉపకులాలు ఉన్నాయి. అగ్రవర్ణాల విషయానికి వస్తే కాపులు 15% కంటే ఎక్కువ. కానీ ఈ వర్గం ఎన్నడూ అధికారం ఛాయలకు కూడా రాలేదు. ప్రముఖ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు కాస్త హడావిడి కనిపించినా అది మధ్యలోనే అంతర్ధానమైంది. ఆ తర్వాత చిరంజీవి తమ్ముడు నటుడు పవన్ కళ్యాణ్ జనసేన ఏర్పాటు చేసిన కాపులంతా ఐక్యంగా ఆ పార్టీకి మద్దతుగా నిలవకపోవటంతో టీడీపీతో జతకట్టారు. కాపులకు పార్టీ సారథ్యం అప్పగించి కాపుల్ని తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ ప్రయత్నించినా ఆ ప్రయత్నం నెరవేరలేదు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ హయాంలో కానీ, సోము వీర్రాజు కాలంలో కానీ బీజేపీ వైపు కాపులు తొంగి చూడలేదు. 139 అన్రిజర్వ్డ్ సీట్లలో 91 మంది అగ్రవర్ణాల అభ్యర్థులకు వైసీపీ టికెట్లు ఇచ్చింది. వైఎస్ఆర్సీపీ కేవలం 41 మంది బీసీ అభ్యర్థులను, బీసీలను బరిలోకి దించింది. అగ్రవర్ణాలకు చెందిన 91 మంది అభ్యర్థుల్లో 49 మంది రెడ్లు, 23 సీట్లు కాపులకిచ్చింది. 9 సీట్లు కమ్మ సామాజిక వర్గీయులకు ఇచ్చింది. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. టీడీపీ నేతృత్వంలోని మహాకూటమి 38 మంది బీసీ అభ్యర్థులకు టికెట్లిచ్చింది. 34 మంది కమ్మ, 29 మంది రెడ్డి, 18 మంది కాపులకు టికెట్లిచ్చింది. మిగతా అన్ని కులాలకు కలిపి 20 సీట్లిచ్చింది. వీరిలోనే బ్రాహ్మణ, క్షత్రియ, వెలమ, వైశ్య వర్గాలు ఉన్నాయి. ఎవరికి ఎన్ని సీట్లిచ్చినా అధికారం మాత్రం రెడ్డి, కమ్మ వర్గాల మధ్యనే మార్పిడి జరుగుతోంది. భవిష్యత్తులో కాపు నాయకులు ఆ స్థానానికి పోటీ పడవచ్చు. కానీ అదంత దగ్గరలో ఉందని ఎవ్వరికీ అనిపించటం లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.